విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో శిశు మందిరాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. శిశు మందిరాలు విద్యతో పాటు సంస్కారాన్ని అందిస్తున్నాయని కొనియాడారు. అనేక రంగాల్లో ఉన్నత స్థానంలో శిశు మందిర్ పూర్వ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. మహబూబ్ నగర్ లోని అప్పన్నపల్లి బృందావన్ కన్వెన్షన్ లో పూర్వ ఆచార్యాల మహా సమ్మేళనం నిర్వహించారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం పాలమూరు విభాగం సంఘ శతాబ్ది సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. శిశు మందిర్లో నేను చాలాసార్లు మహబూబ్నగర్ శిశు మందిర్ కూడా విజిట్ చేసిన, నారాయణపేటలో విజిట్ చేసిన, గద్వాలలో విజిట్ చేసిన, అనేక శిశు మందిర్లు విజిట్ చేసినాము. సో అక్కడ పోల్చుకుంటే సరే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి మార్పులు, విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు, తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు, వాటన్నిటితో మనం పోల్చుకుంటే విద్య ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విద్య వైపు, ప్రతి పేరెంట్ వాళ్ళు ఎంత బీద వాళ్ళైనప్పటికీ తమ పిల్లలు చదువుకోవాలనేటటువంటి ఆకాంక్ష మనం అందరిలో కూడా చూస్తున్నాం. ఇవాళ ఆ దిశగా పేద విద్యార్థులకు అందరికీ కూడా శిశు మందిర్ ద్వారా ఒక చక్కటి విద్యతో పాటు సంస్కారాన్ని అందిస్తూ ఉన్నాయి శిశు మందిర్. చాలా చోట్ల శిశు మందిర్లలో అనేకమైనటువంటి విధంగా రోజు రోజుకు అభివృద్ధి పరుస్తూ శిశు మందిర్లను ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. పోల్చుకుంటే చాలా పెద్ద ఎత్తున శిశు మందిర్లను డెవలప్ చేస్తూ ఇంకా దీంట్లో సర్వీస్ ఎక్కువ అయ్యాలి, ఇంకా చాలా మంది విద్యార్థులు రావాలి, చాలా మంది విద్యార్థులను వివిధ రంగాల్లోకి వాళ్ళు ఒక బీద విద్యార్థి ఏదైనా విధంగా ఒక బేస్ తయారు విధంగా తయారు చేస్తున్నటువంటి శిశు మందిర్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు పూర్వ విద్యార్థులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క హోదాల్లో ఉన్నారు, చాలా మంచి మంచి హోదాల్లో ఉన్నారు. అనేక రంగాల్లో ఈరోజు సెటిల్ అయినటువంటి వాళ్ళు అనేక మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. వారిని స్ఫూర్తిగా అనేక మంది విద్యార్థులు శిశు మందిర్లో చదువుకొని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోయినటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ సందర్భంలో ఎడ్యుకేషన్ కూడా మనం ఇంతకుముందు సిబిఎస్ఈ సిలబస్, ఎందుకంటే పేరెంట్స్ ప్రజెంట్ జనరేషన్లో అనేక సిలబస్లు ఎస్ఎస్సితో పాటు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అనేక సిలబస్లు ప్రత్యేకంగా అంటే ప్రైవేట్ స్కూళ్ళలో అందిస్తున్నటువంటి నేపథ్యంలో పేరెంట్స్ తమ పిల్లలు కూడా ఇంకా ఉన్నతమైనటువంటి కోర్సెస్లో శిక్షణ ఉంటే బాగుంటుందనేటటువంటి ఆలోచన సరణంతో శిశు మందిర్ నుంచి కూడా ఈ యొక్క కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఒక మంచి ఆలోచన. దీనికి నాంది పలకడానికి మీరు ఒక స్టెప్ తీసుకునే విషయం కూడా